వచ్చిపోతూ ఉంటాయి. అవి ఏమిటంటే పేదరికం, రెండవది దేవుని బిడ్డలారా రోగము, మూడవది ధనము. ఈ మూడు మన దగ్గరకు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. రెండవదిగా మనం గమనిస్తే వస్తే పోనవి మూడు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే జ్ఞానము, మంచి కీర్తి, మూడవది విద్య. ఈ మూడు కూడా వస్తే మనిషి అయినా మరణించాలి, కానీ అవి అతనిలో నుంచి పోవు. మూడవదిగా పోతే తిరిగి రానివి మరొక మూడు ఉన్నాయి. అవి ఏమిటంటే కాలము, టైం పోతే మరలా తిరిగి రాదు. రెండవది యవ్వనము, యవ్వనము పోతే మరలా తిరిగి రాదు. మూడవది దేవుని బిడ్డలారా ప్రాణము లేదా ఆత్మ. ఇది ఒకసారి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందంటే మరలా తిరిగి మన దగ్గరకు రాదు. కాబట్టి ఈ రాత్రి ఒక మాటను మీకు తెలియచేయాలని నేను ప్రేరేపించబడి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక లేఖన భాగాన్ని మనం చదువుదాం. దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుదాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. వినండి ఈ మాట, ఈ రాత్రి ఈ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. అందరూ ఆమేన్ చెప్దాం ఒకసారి. రైట్. ఏమేమి కాపాడుకోవాలట? యేసు ప్రభు వారు రాకడ పర్యంతము, అనగా ఆయన రాకడకు ముందుగా మనము కాపాడుకోవలసినవి ఏమున్నాయంటే బిడ్డలారా, ఒకటి ఆత్మ అన్నాడు, రెండవది జీవము అన్నాడు, మూడవది శరీరం అన్నాడు. ఈ మూడింటిని కూడా మనము చాలా జాగ్రత్తగా మన జీవితములో, ఆత్మీయ జీవితములో కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడు వరకు కాపాడుకోవాలి అని అంటే ఆయన వచ్చు వరకు మనము కాపాడుకోవాలని పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా ఎవరికి తెలియజేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే దశలోనిక సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఎవరు ఈ పౌలు? ఎందుకు రాస్తున్నాడు? దీని గురించి మనకు అర్థం కావాలంటే కొన్ని మాటలను నేను మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. పౌలు భక్తుడు నూతన నిబంధన గ్రంథములో 4 మిషనరీ ప్రయాణాలు చేశాడు. ఈ 4 మిషనరీ ప్రయాణంలో 3 మిషనరీ ప్రయాణాలు మాత్రమే లిఖించబడ్డాయి. ఈ మూడింటిలో మొట్టమొదటి మిషనరీ ప్రయాణం ఆయన ఎక్కడి నుంచి ప్రారంభించాడంటే అంతియొక్క నుండి ప్రారంభించబడి దెర్బే వరకు వెళ్ళాడు. అది మొదటి మిషనరీ ప్రయాణం. 13-14 అధ్యాయాల్లో మనకు కనబడుతుంది. రెండవ మిషనరీ ప్రయాణము దేవుని బిడ్డలారా ఆయన అంతియొక్క నుండి కైసర వరకు ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క రెండవ మిషనరీ ప్రయాణము 15వ అధ్యాయం మొదలుకొని 18వ అధ్యాయము సగం వరకు మనకు కనపడుతుంది. మూడవ మిషనరీ ప్రయాణము అంతియొక్క నుండి యెరూషలేము వరకు ఆయన చేశారు. ఆ చేసిన 18వ అధ్యాయం మధ్యలో నుండి 21వ అధ్యాయం మధ్యలో వరకు ఈ మూడవ మిషనరీ ప్రయాణం గురించి చెప్పబడుతుంది. ఈ పౌలు భక్తుడు తన రెండవ మిషనరీ ప్రయాణములో 2800 మైళ్ళు ప్రయాణము చేసి ఆయన తన రెండవ మిషనరీ ప్రయాణములో దేవుని బిడ్డలారా ఆయన ఎక్కడికి వచ్చాడంటే లుస్త్రా దెర్బేకు వచ్చాడు. ఈ లుస్త్రా దెర్బేకు వచ్చినప్పుడు అక్కడ తిమోతి అనేటువంటి ఒక యవనస్తుని కనుగొన్నాడు. అతను చాలా దైవభక్తి కలిగిన వాడు, అతను చాలా మంచివాడు. ఈ తిమోతిని పౌలు తన శిష్యుడిగా అంగీకరించాడు. అంగీకరించి అతన్ని ఎంట పెట్టుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చాడంటే మాసిదోనియాకు సంబంధించిన ఫిలిప్పు అనేటువంటి పట్టణంలోకి వచ్చాడు.
ఫిలిప్పు పట్టణములో దేవుని బిడ్డలారా 3 కార్యాలు జరిగాయి. ఆ 3 కార్యాలు ఏమిటంటే, మొట్టమొదటిగా నదీ తీరమున ఊదా రంగు పొడి అమ్ముకున్నటువంటి లూదియా అనేటువంటి ఆ స్త్రీ దగ్గరికి పౌలు భక్తుడు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించగా అద్భుతాలు చేయి దేవుడు ఆ లూదియా హృదయాన్ని దేవుడు తెరిచాడట. లూదియా హృదయాన్ని దేవుడు తెరవగా ఆమె దేవుని వాక్యాన్ని అంగీకరించింది. అంగీకరించిన తరువాత దేవుని బిడ్డలారా అక్కడి నుంచి బయలుదేరి ఏం చేశాడంటే, ఫిలిప్పీ పట్టణము యొక్క ముఖ్య వీధులోకి వెళ్ళొచ్చు ఉండగా పుతోను అనేటువంటి దెయ్యం పట్టిన ఒక అమ్మాయి ఏం చేసిందంటే, ఈ పౌలు శీలలు వీళ్ళిద్దరూ కూడా వెళుతూ ఉంటుండగా, ఇదిగో సర్వోన్నతమైన దేవుని కుమారుని యొక్క దాసులు ఇక్కడికి వచ్చి ఉన్నారు, వీరు దేవుని రక్షణ మార్గము గురించి వీళ్ళు బోధించబోతున్నారని వీళ్ళు వెళుతూ ఉండగా వచ్చుచుండగా పద్దాక ఆ పుతోను దెయ్యము పట్టినటువంటి ఆ అమ్మాయి ఈ యొక్క పౌలును శీలను విసిగించడం ప్రారంభించింది. ఎప్పుడైతే విసిగించిందో ఈ పౌలు భక్తుడు ఆ పుతోను దెయ్యము వల్ల అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యాపారము చేయడం ప్రారంభించారు. ఆ వ్యాపారము చేసుకుంటున్న వారు లాభసాటి తెస్తుంది కాబట్టి ఆ పుతోను దెయ్యాన్ని అమ్మాయిని వాళ్లే జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ పౌలు భక్తుడు విసిగించడం ప్రారంభించిందో ఈ అమ్మాయి, ఆమెలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు పౌలు భక్తుడు. ఈ దెయ్యం ఎప్పుడైతే అతను ఆమెలో నుంచి బయటికి వెళ్ళిపోయిందో, ఆ దెయ్యము ద్వారా లాభము పొందుతున్నటువంటి ఆ యొక్క యజమానులు పౌలును పట్టుకుని సావిళ్ళలోకి తీసుకొచ్చారు. సావిళ్ళలోకి తీసుకొచ్చి మొత్తం మీద ఏం చేశారంటే జైల్లో తీసుకెళ్లి ఆయనను శీలను బంధించి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత బిడ్డలారా, మనందరికీ తెలుసు, రాత్రంతా పౌలు శీలల పాటలతో దేవుణ్ణి చెప్పాలి గట్టిగా స్తుతించగా జైలు యొక్క గోడలు పునాదులు ఏమైపోయినాయట, కదిలిపోయినాయి. ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, పేతురుని విడిపించడానికి దేవుడు సంఘము ప్రార్థిస్తుండగా, అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో సంఘము ప్రార్థన చేయించుండగా సంఘ ప్రార్థన విన్న దేవుడు పేతురుని విడిపించడానికి దేవుడు ఒక దేవదూతను పంపించాడు. కానీ పౌలు దగ్గరకి రాత్రంతా వారు పాటలతో పాడుచుండగా దేవుణ్ణి స్తుతించుచుండగా పౌలు దగ్గరికి ఏ దేవదూతను పంపించలేదు. అద్భుతమైన విషయం ఏంటంటే, పౌలే దేవుని దృష్టికి ఒక దేవదూతలా కనపడ్డాడట. పౌలే దేవదూతలాగా కనపడ్డాడు కాబట్టి పౌలు ఎక్కడ ఉండి స్తుతించాడో ఆరాధన చేశాడో ఆ చెరసాల గోడలను పునాదులను దేవుడు కదిలించి వేశాడట. ఆ రాత్రి ఆ చెరసాల అధికారి ఆ ఇంటి వారందరూ కూడా యెహోవా యేసయ్య నామములో రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. వాళ్ళు రక్షణ పొందిన తరువాత ఆ ఫిలిప్పీ పట్టణము నుండి వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలోకి మనం వస్తే కనుక మొట్టమొదటి వచనంలో మనం చూస్తే కనుక దెసలోనికా పట్టణానికి వచ్చారు. మొట్టమొదటిగా లుస్త్రా దెర్బేకి వచ్చారు. అక్కడ దేవుని సువార్తను ప్రకటించి కొంతమందిని రక్షించారు. ఆ తరువాత అక్కడి నుంచి బయలుదేరి మాసిదోనియాకు సంబంధించిన దేశమైన ఫిలిప్పు పట్టణానికి వచ్చారు. అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించి కొంతమందిని రక్షించారు. అక్కడి నుంచి బయలుదేరి వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే దెసలోనికా పట్టణానికి వచ్చారు. దెసలోనికా పట్టణంలో దేవుని బిడ్డలారా 3 వారాలు గడిపారు. దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. దేవుని యొక్క సువార్తను 3 వారాలు ప్రకటించిన తరువాత అనేక మంది రక్షించబడ్డారు. కొంతమంది యూదులు పౌలు మీద తిరుగుబాటు చేశారు. ఈడెవడో కొత్త మతాన్ని తీసుకొస్తున్నాడు, మన దేవాలయము, మన ధర్మశాస్త్రము, మన ఆచారాలు కాదట, ఎవడో నజరేయుడైన యేసట, ఈ కొత్తవాణ్ణి మనకు పరిచయం చేస్తున్నాడని యూదులందరూ కూడా పౌలు మీద తిరుగుబాటు చేశారు. దెసలోనికా పట్టణంలో అయితే కొంతమంది యూదులు నమ్మారు, కొంతమంది అన్యులు నమ్మారు. ఆ దెసలోనికా పట్టణంలో గొడవ జరుగుచుండగా పౌలు భక్తుడు దేవుని బిడ్డలారా దెసలోనికా పట్టణములో నుండి బెరయా పట్టణానికి పంపించబడ్డాడు. బెరయా పట్టణానికి వచ్చిన తరువాత మన బైబిల్లో చదువుతాం కదా, బెరయా పట్టణస్థులు, బెరయాలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు ప్రపంచ
ప్రపంచంలో ఉన్న అందరికంటే శ్రేష్టమైన వారు. ఎందుకంటే వారి లేఖనములను చాలా జాగ్రత్తగా పరిశోధిస్తారట, దేవుని వాక్యమును చాలా జాగ్రత్తగా చదువుతారట. పౌలు వారి దగ్గరకు వచ్చి దేవుని సువార్తను ప్రకటించిన తరువాత పౌలు చెప్పిన సంగతులు సరిగ్గా ఉన్నాయో లేదో అని చెప్పి వారట లేఖనములను పరిశోధిస్తూ వచ్చారట. అక్కడ కూడా గొడవ జరిగింది, ఆ ప్రదేశంలో కూడా గొడవ జరిగింది. అక్కడ నుంచి పౌలు భక్తుడు ఎక్కడికి వచ్చాడంటే ఏథెన్సు పట్టణానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఏథెన్సు పట్టణంలో మనము చూస్తే అక్కడ మనకు ఒక విషయం కనపడుతుంది. ఆ 17వ అధ్యాయంలోనే ఒక విషయం మనకు కనపడుతుంది. అక్కడ 2 రకాలైన గుంపులు వారు ఉన్నారు. అందులో మొట్టమొదటి వాడు ఎవరంటే ఎపికురీయులు అంటారు. రెండవ గుంపు వారు ఎవరంటే సోయక్తులు అంటారు. ఎపికురీయులు ఏమంటారంటే దేవుడు లేడురా, దెయ్యము లేదురా, ఈ లోకములో మనము ఈ పంచభూతాల ద్వారా ఈ లోకములో పుట్టాము నాయనా, మనం తినాలి, తాగాలి, తందనాలు ఆడాలి, ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేసిన తర్వాత చనిపోతే గనక మన యొక్క దేహము ఎలాగైతే పంచభూతాల్లో నుంచి వచ్చిందో ఈ దేహము కూడా పంచభూతాల్లో కలిసిపోతాదన్న ఫిలాసఫీ కలిగిన వారు ఎపికురీయులు. వాళ్ళ కింద ఇంకొక ఫిలాసఫీ ఉన్నది, వాళ్ళు సోయక్తులు అంటారు. ఈ సోయక్తులు నమ్మేది ఏమిటంటే దేవుని బిడ్డలారా, మనం పుట్టించిన శక్తి ఒకటి ఉన్నది. అది దైవమో దెయ్యమో ఏదో మనకు తెలియదు, కానీ మళ్ళీ ఈ లోకములోనికి పంపించిన ఒక శక్తి ఉన్నది. ఈ భూమి మీద పుట్టిన తర్వాత మనము దానికి భయపడుతూ భయభక్తులు కలిగి జీవిస్తే గనక చనిపోయిన తర్వాత మరలా మనము ఆ శక్తిలోనికి వెళ్ళిపోతామని నమ్మే సిద్ధాంతం ఎవరిదంటే సోయక్తులే. అక్కడే కదా పౌలు భక్తుడు తెలియని దేవునికని రాయబడిన బలిపీఠమును ఆసరా చేసుకుని ఏథెన్సులో ఉన్న వాళ్ళందరికీ దేవుని సువార్తను ప్రకటించాడు పౌలు భక్తుడు. అందులో కొంతమంది నమ్మారు, కొంతమంది ఏమన్నారంటే ఈ వదరబోతు చెప్పేది మేము నమ్మటం ఏంటని కొంతమంది అన్నారు. కొంతమంది ఏదో మాట్లాడుతున్నాడు, మనకు సంబంధం లేదని వదిలేసిన వాళ్ళు కొంతమంది. అక్కడ కూడా యూదులు కొంచెం గొడవలు లేపారు. ఏథెన్సు నుంచి బయలుదేరి దేవుని బిడ్డలారు ఎక్కడికి వచ్చాడంటే కొరింథీ సంఘానికి వచ్చాడు, కొరింథీ పట్టణానికి వచ్చాడు. కొరింథీ పట్టణంకి వచ్చినప్పుడు మీకు ఒక మాట చెప్పాలి కొరింథీ పట్టణం గురించి. ప్రపంచంలో ఉన్న పాపాత్ములందరూ ఎక్కడికి చేరతారంటే కొరింథీ పట్టణానికే చేరతారు. ఎందుకు అక్కడ చేరతారంటే అది ఓడరేవులు గల పట్టణం, మద్యము వేరులై పారేటువంటి పట్టణం, పాపము వ్యభిచారం అనేది విచ్చలవిడిగే జరిగేటువంటి స్థలం. ఆ కొరింథీ పట్టణంలో ఒక దేవత ఉంది, ఆమె పేరు ప్రేమ దేవత. దాన్నే ఏమంటారంటే అక్రోపోలిస్ అని అంటారు. ఆ ప్రేమ దేవత ఒక కొండ మీద ఉంటుంది. అందులోకి వెళ్ళి ఎవడైనా పూజ చేయాలంటే దిగంబరులుగా లోపలికి వెళ్ళి పూజ చేసి రావాలి. ఆ దేవాలయంలో దరిదాపుగా ఒక బైబిల్ పండితుడేమో 4000 అన్నాడు, మరొక బైబిల్ పండితుడేమో 10,000 అన్నాడు, మరొక బైబిల్ పండితుడేమో 2,000 అని చెప్పాడు. మొత్తం మీద వీళ్ళు ముగ్గురిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కొన్ని వందల మంది ఆ దేవాలయంలో దేవదాసులు వేశ్యలుగా ఉండేవారట. అక్కడ పగలంతానేమో దేవాలయంలో పూజ చేసేవారట. రాత్రి సమయాల్లో వీధుల్లోకి వచ్చి ప్రపంచ నలుమూలల నుండి వచ్చినటువంటి విటులతో వాళ్ళు ఏం చేసేవారంటే పాపం చేసేవారట. అలాంటి పట్టణానికి పౌలు భక్తుడు 2వ మిషనరీ ప్రయాణంలో వెళ్ళాడు. దేవుని సువార్త ప్రకటించాడు, సత్యాన్ని ప్రకటించాడు. పాపము తప్పన్నాడు, వ్యభిచారము తప్పన్నాడు, విగ్రహారాధన తప్పన్నాడు, సత్యమే యేసయ్య అన్నాడు, నీతి న్యాయములు కలిగి ప్రవర్తించమని చెప్పాడు. అలాగూ చెప్పినటువంటి పౌలు దగ్గరికి కొంతమంది చంపేద్దామని వచ్చారట. చంపేద్దామని వస్తే పౌలు భక్తుడు ఏమి చేయాలో
రాత్రంతా ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడట. అయ్యా, నువ్వు వెళ్ళమంటే వచ్చాను, నువ్వు పంపిస్తే ఈ పట్టణానికి వచ్చానయ్యా. నా వెనక ముందు ఎవరు లేరయ్యా, అన్నదమ్ములు ఎవరు లేరయ్యా, అక్క చెల్లెళ్ళు ఎవరు లేరయ్యా. నీవు చెప్పావు కాబట్టి, నువ్వు ఉంటానన్నావు కాబట్టి నేను ఇక్కడికి వచ్చి నేను పరిచర్య సువార్త ప్రకటిస్తున్నానయ్యా. నన్ను చంపడానికి చాలా మంది సిద్ధపడుతున్నారయ్యా అని ఏడుస్తూ ప్రార్థన చేశాడంట పౌలు. ప్రార్థన అయిన దేవుడు ఆ రాత్రి పౌలు దగ్గర ప్రత్యక్షమయ్యాడట. ప్రత్యక్షమైన దేవుడు అన్నాడు, పౌలా భయపడకు, పౌలా భయపడకు. ఈ పట్టణంలో రక్షించబడవలసిన వారు, నా నామాన్ని తెలుసుకోవలసిన వారు నీ చేతికి చాలా మంది రాబోతున్నారు. నీ చేతికి నేను చాలా మందిని అప్పగించబోతున్నాను. నువ్వు ధైర్యముగా ఉండి సువార్త ప్రకటించమని ప్రభువే సాక్షాత్తు పౌలును బలపరిచాడట. 1 సంవత్సరం అంటే 18 నెలలు కొరింథీ పట్టణములో ఉండి కొరింథీ పట్టణాన్ని మార్చిన దైవజనుడు అపోస్తుడైన పౌలు. ఒకసారి చప్పట్లు కొడతామా? ఎందుకన్నా మంచిది. మనం అన్నా దానికి రుజువు అన్నమాట. కొద్ది గట్టిగా కొడితే బాగుంటుందేమో. మీకన్నా మధ్యాహ్నం వచ్చిన వర్షమే గట్టిగా కొట్టుకున్నట్టుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాండి. కొరింథీ పట్టణంలో కొన్ని ఆత్మలు రక్షించాడు పౌలు భక్తుడు. కొరింథీ పట్టణంలో జాతకాలకి ఇచ్చాడు. నేను మీకు చరిత్ర చెప్తున్నాను. జాతకాలకి ఇచ్చాడు. కొరింథీ పట్టణంలోకి వచ్చిన తర్వాత తెసలోనిక పట్టణంలో నుంచి ఒక వార్తను మోసుకొచ్చారు పౌలు దగ్గరికి. అయ్యా, నువ్వు 3 వారాలు గడిపావు తెసలోనిక పట్టణంలో. వాళ్ళు చాలా మంచిగా దేవుని వాక్యం విన్నారు, చాలా చక్కగా విన్నారు. నీ మాటలు విని అన్ని వదిలేసి యేసయ్యను వారు వెంబడిస్తున్నారు. చాలా చక్కగా శ్రమలు వచ్చినా కానీ వాళ్ళు నిలబడుతున్నారయ్యా. కానీ వాళ్ళకి ఒక డౌట్ ఉంది. ఏమిటా డౌట్ అంటే, మరి చనిపోతే మానవుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఏమైపోతాడు, ఈ దేహం ఏమైపోద్ది, ఈ జీవం ఏమైపోద్ది, ఈ శరీరం ఏమైపోద్ది అన్న మీమాంసలో వాళ్ళందరూ ఉన్నారయ్యా. ఈ ప్రశ్నకేటో సమాధానం యేసయ్య ఏం చేస్తాడు, యేసయ్య వస్తున్నాడు అంటున్నారు, ఆయన తీసుకువెళుతున్నాడు అంటున్నారు, అసలు ఏం జరగబోతుందయ్యా అని పౌలు దగ్గరికి కొరింథీలో ఉన్న పౌలు దగ్గరికి కొంతమంది వచ్చి అడిగారట. అడిగితే పౌలు భక్తుడు వారికి సమాధానము చెప్పడానికి ఎట్లరా వారికి సమాధానము చెప్పడానికి పౌలు భక్తుడు ఈ తెసలోనిక అనేటువంటి మొదటి ఉత్తరాన్ని రాశాడు. తెసలోనిక అనే పట్టణము గురించి 2 మాటలు మీకు చెప్పనివ్వండి. తెసలోనిక అనే పట్టణమును మొదట ఏమని పిలిచేవారంటే దెర్మే అని పిలిచేవారు. దెర్మే అనగా అర్థం ఏమిటంటే వేడి నీటి ఊట అని అర్థం. ఈ దెర్మే పట్టణాన్ని తర్వాత కాలక్రమంలో జరిగిన సంగతి ఏమిటంటే బిడ్లారా, గ్రీకులు ఈ పట్టణాన్ని పట్టుకున్నారు. గ్రీకు చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్ ద గ్రేట్ ఏం చేశారంటే ఆ దెర్మే పట్టణాన్ని పట్టుకొని దాన్ని జయించిన తర్వాత ఆ అలెగ్జాండర్ ద గ్రేట్ మరణించాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ మరణించిన తర్వాత అతని కింద 4 సైన్యాధిపతులు ఉన్నారు. ఆ 4 సైన్యాధిపతులు ఎవరంటే, మొట్టమొదటి వాడు టోలమీ, రెండవ వాడి పేరు కసెండర్, మూడవ వాడి పేరు లుసిమాకస్, 4వ వాడి పేరు యాంటిగోనస్. ఈ 4 చక్రవర్తులు ఏం చేశారంటే ఈ అలెగ్జాండర్ గ్రేట్ యొక్క రాజ్యాన్ని 4 భాగాలు చేసుకున్నారు. ఈ 4 భాగాలు చేసుకున్నటువంటి దానిలో కసెండర్ అనేటువంటి వాడికి ఈ దెర్మే పట్టణం యొక్క ప్రాంతము వాడి చేతికి వచ్చింది. ఈ కసెండర్ అనేవాడు ఏం చేశాడంటే ఈ పాత పట్టణాన్నంతా పడగొట్టి కొత్తగా ఆయన పట్టణాన్ని కట్టి
ఆ పట్టణానికి తన భార్య అయినటువంటి దెసలోనిక అనేటువంటి తన భార్య పేరుని ఆ పట్టణానికి పెట్టాడు. అలాగూ ఆ దెసలోనిక అనే పేరు అలాగూ వచ్చిందన్నమాట. ఈ దెసలోనిక అనే పట్టణాన్ని తర్వాత BC 140వ సంవత్సరములో రోమీలు పట్టుకున్నారు. రోమీలు పట్టుకుని దాన్ని ఏం చేశారంటే ఆ చుట్టుపక్కల ప్రాంతానికి దెసలోనిక పట్టణాన్ని సైనిక రాజధానిగా చేసి పారేశారు. ఇప్పుడు దెసలోనిక పట్టణంలో 2 లక్షల మంది జనాభా ఉన్నారు. 1 వంతు యూదులు ఉన్నారు, 2 వంతులు అన్యులు ఉన్నారు. ఈ దెసలోనిక పట్టణంలో అన్యులు ఎక్కువగా ఈ గ్రీకులకు సంబంధించిన రోమీలకు సంబంధించినటువంటి హెర్కులస్ ఫాదర్ అయినటువంటి జూపిటర్ను దేవుడిగా వారు కొలుస్తారు. పెట్టారా? దాని ఆ పట్టణము పక్క నుంచే ఇగ్నేషియా అనేటువంటి ఒక నేషనల్ హైవే వెళ్ళడం వల్ల ఆ దెసలోనిక పట్టణము మంచి వాణిజ్య కేంద్రముగా విరాజిల్లుచున్నది. ఆ సమయంలో ప్రస్తుతానికి అది ఇప్పుడు టర్కీ దేశంలో సలోనికగా పిలువబడుతుంది ఈ దెసలోనిక పట్టణం. ఈ పట్టణానికి పౌలు భక్తుడు వారిని బలపరచడానికి, వారిని ధైర్యపరచడానికి కొరింథీ పట్టణంలో నుండి 51 మధ్యలో నుంచి మొట్టమొదటి ఉత్తరాన్ని ఈ దెసలోనికలో ఉన్న సంఘానికి రాశాడు. నూతన నిబంధన గ్రంథములో ఇదే మొదటి పత్రికని బైబిల్ పండితులు చెబుతారు. ఇది క్లుప్తంగా మనం చెబితే దెసలోనిక సంబంధించినటువంటి పూర్వపరాలు. ఇప్పుడు వినండి, ఈ దెసలోనిక పట్టణానికి పౌలు భక్తుడు రాస్తూ అంటాడు, మీరు ఆత్మను కాపాడుకోండి, జీవమును కాపాడుకోండి, శరీరమును కాపాడుకోమంటున్నాడు. ఆత్మను కాపాడుకోమన్నాడు, జీవమును కాపాడుకోమన్నాడు, ప్రాణమును కూడా ఆ శరీరమును కూడా కాపాడుకోమన్నాడు. అసలు ఆత్మ అంటే ఏమిటో ఈ రాత్రి నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఆత్మను ఎందుకు కాపాడుకోవాలి? మీ పోస్టుల యొక్క, ఈ సభల యొక్క మెయిన్ టైటిల్, నీ కాలము కంటే నువ్వు ముందుగా ఎలాగూ చనిపోతావు అన్నాడు. ఆత్మను కాపాడుకోవాలి బిడ్డలారా. అసలు ఆత్మ అంటే ఏమిటి? ఆత్మకున్న గుణములు ఏమిటి? ఒకవేళ ఈ రాత్రి నా మాటలు వింటున్న వారు, దైవలేఖను దైవ స్వరం వింటున్న నీవు నీ ఆత్మను కనుక రక్షించుకోకపోతే, నీ ఆత్మను కనుక కాపాడుకోకపోతే నీకు జరిగే నష్టం ఏమిటి? ఈ రాత్రి క్లుప్తంగా నేను చెప్పి తొందరగా నేను మిమ్మల్ని ఇంటికి పంపిస్తా. ఇంటికి పంపించలేదు, నా చేతుల్లో లేదు, అయ్యగారి చేతిలో ఉంది. కానీ ఈ రాత్రి మాత్రం ఈ మాటలు నీ హృదయములో నాటునుగాక. అందరూ చెప్పండి ఆమేన్ అనండి. 2 చేతులు పైకెత్తి చెప్పండి ఒకసారి. స్వరమే రావట్లేదు, గట్టిగా చెప్పాలి. రైట్. ఆత్మ అంటే ఏమిటో చూద్దాం.